హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అండ్ ఈరోజైతే గుత్తి వంకాయ కర్రీ అనేది చేయబోతున్నాను. అండ్ అందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే బ్రింజాల్స్ మంచిగా అది ఉప్పు వాటర్లో నేను పెట్టుకున్నాను అనమాట. అండ్ గ్రీన్ చిల్లీస్ ఒక 10 తీసుకోవచ్చు. అండ్ అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటో, జీడిపప్పు, పల్లీలు, నువ్వులు, ఉప్పు, కారం, పసుపు ఇవి అనమాట మనకు కావాల్సింది. అండ్ మిక్సీ జార్ తీసేసుకొని ఆ మిక్సీ జార్లో మనం నువ్వులు వేసేసుకున్నాను ఫస్ట్. అండ్ తర్వాత వచ్చేసరికి టొమాటోస్ వేసేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి జీడిపప్పు, పీనట్స్ అనమాట. ఈ రెండైతే వేసేసుకున్నానండి. చాలా బాగుంటుంది, సూపర్ ఉండింది అనమాట. అండ్ ఇందులో బాదం కూడా వేసానండి. అంటే చిన్నపిల్లలు బాదం తిన్నారు కొంతమంది, కాబట్టి ఒక 3 బాదమ్స్ అయితే నేను యాడ్ చేసేసాను అనమాట. జీడిపప్పు, బాదం, పీనట్స్, నువ్వులు అండ్ టొమాటోస్ ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మనం ఇందులో కొంచెం పసుపు చూసారా ఇలా వేసేసుకున్నానండి అన్నీ. తర్వాత వచ్చేసరికి అల్లం కూడా వేసేసుకుందాం. అల్లము, ఉల్లిపాయ నెక్స్ట్ వచ్చేసరికి ఉల్లిపాయ అనేది వేసేసుకున్నాను. ఆనియన్స్ వేసేసుకున్నాను, కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే వేసేసుకున్నానండి, ఎందుకంటే ఇది అన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? ఆనియన్స్ తర్వాత వచ్చేసరికి గార్లిక్ వేసేసుకున్నానండి. గార్లిక్ వేసేసుకున్న తర్వాత అల్లం అయితే వేసేసుకుందాం. తర్వాత వచ్చేసరికి జీరా వేసేసుకున్నానండి. జీరా వేస్తే మనకి చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ అయితే చాలా మంచిగా వచ్చింది అనమాట. ఫ్లేవర్ సూపర్ వచ్చిందండి. ఫ్లేవర్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఏముంది, నువ్వులు, టొమాటోస్, ఆనియన్స్, పీనట్, జీడిపప్పు, బాదం, ఇవన్నీ వేసేసి జీరా వేసేసి ఇందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వేసేసిన తర్వాత కొంచెం కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేయండి. అండ్ కొబ్బరి పేస్ట్ యాడ్ చేసేసిన తర్వాత ఇంకా అది మంచిగా మిక్సీ పట్టేసుకోవాలండి. అంతే, ఈజీ. కొన్ని వాటర్లో ఏంటంటే కొంచెం చింతపండు అంటే కలుపుకొని పక్కన పెట్టుకోండి. నానబెట్టి పక్కన పెట్టుకోండి. అది ఒక అరగంట నానిద్ది. ఇది మొత్తం కర్రీ మొత్తం ప్రిపేర్ అయ్యే వరకు మంచిగా నానిపోయిద్ది అనమాట. అది పక్కన పెట్టుకోండి దాని గురించి. ఓకేనా? తర్వాత వచ్చేసరికి ఇది మిక్సీలో కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను అనమాట. కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసేసాను. అండ్ తర్వాత వచ్చేసరికి కొన్ని వాటర్ వేసి మేము మంచిగా మిక్సీ పట్టేద్దాం. అందులోకి వేరే ప్రాసెస్ చూసేద్దాం. వచ్చేయండి నాతో. స్టవ్ అయితే వెలిగించేసేసుకొని బాండి పెట్టుకొని దాంట్లో మనం కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడిద్దండి. ఆయిల్ వేసేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఈ మసాలాని ఇందులో కొంచెం లైట్గా వేసేసుకుందాం. చూపించేస్తాం. ఏం చేయాలంటే ఇలా చేసేసుకున్నాము. ఆయిల్ అయితే అన్నీ వేసేసుకుందాము. ఓకేనా? ఇలా వేసేసుకుంటాం. ఆయిల్లో వేసేసి అది ఫ్రై చేసేసుకోండి. చాలా బాగుంటుంది కదండి కర్రీ అనేది. ఎవరికి ఇష్టం లేదు బ్రింజాల్ అంటే? అందరికి ఇష్టం. నాకైతే ఫేవరెట్ అనమాట. ఇది 2 రోజులు చేసుకున్నా కూడా బాగుంటాయి అన్నమాట. ఇది నేను ఇలా మిరపకాయలు కూడా వేసేసానండి. ఇది కూడా వేసేస్తున్నాను. ఒక 4-5 వేసేస్తాను పచ్చిమిరపకాయలు. ఇంకా ఇది ఇలా సిమ్లో పెట్టేసేయాలి ఒక 15 మినిట్స్ వరకు. ఇప్పుడు మూత అయితే నేను పెట్టేస్తున్నాను. ఓకే, ఒక 10 మినిట్స్ తర్వాత
అండ్ ఇందులో కారం అయితే కొంచెం తక్కువ అయిందండి పేస్ట్లో, అందుకని కారం అయితే వేసేసి మంచిగా కలిపేసానండి. అంటే కొంచెం కారం స్పైసీ తక్కువ ఉంటే పులుసులో అంతగా బాగుండదు కదండి, అందుకని కారం అయితే వేసేసి పక్కన పెట్టేసండి. ఇప్పుడు పులుసు అయితే చూడండి మనకి మంచిగా ఫ్రై అయిందనమాట. చాలా అసలు ఎంత ఎమ్మిగా ఉంది చూసారా, గుత్తి వంకాయ కర్రీ పులుసు చాలా బాగుండిద్ది. అండ్ ఇంకా ఇది ఒక 10 మినిట్స్ పెట్టేయాలి. ఇదిగోండి ఇలా మగ్గింది. ఇలా మగ్గుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే పేస్ట్ ఇది వేసేసుకోండి, మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాం ఓకేనా. ఇది వేసేస్తే ఏంటంటే ఇది కూడా కొంచెం ఇది రెండు మంచిగా కుక్ అవుతుంది అనమాట. ఇలా మంచిగా కలిపేయండి, ఓకేనా. చెదిరిపోకుండా కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేయండి ఓకేనా. ఇది మసాలా ఇదంతా మంచిగా ఫ్రై అవుతుంది అనమాట. ఇదిగోండి ఇప్పుడైతే ఇందులో నేను మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడైతే నేను చింతపండు పులుసు అయితే వేసేస్తున్నాను. చాలండి, ఇది మంచిగా ఉడకాలన్నమాట, అంతే. కొంచెం ఉడికితే చాలు, ఇది ఎక్కువ ఉడక అవసరం లేదు ఓకేనా. అయిపోయింది, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. చాలా టేస్టీగా ఉండిద్దండి. బ్రింజాల్ చూసారా ఎంత మంచిగా కుక్ అయిందో. చూడండి అంతే, మనకి రెడీ అయిపోయింది. ఫుల్లో పెట్టేద్దాం. సరే కావాలంటే ఇంకొంచెం పులుసు అయితే యాడ్ చేసేసుకోండి. చాలు, నేనైతే చాలు అనుకుంటున్నాను ఓకేనా. అయిపోయిందా అండి మనకి గుత్తి వంకాయ పులుసు అనేది. చూసారా ఎంత బాగా, ఎంత సింపుల్గా నా స్టైల్లో అయితే నేను గుత్తి వంకాయ కూర అనేది పులుసు అనేది చేసేసానండి. ఎవరికైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకేనండి. లైక్ అయితే చేయండి, ఓకే. బాయ్, టేక్ కేర్. మన అనదర్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.